హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో అటుకులతో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడే ఇలా స్ట్రైనర్ ఉంటే అందులో కొంచెం కొంచెం అటుకులు వేసుకొని ఇలా గరిటెతో తిప్పుకొని అటుకులు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు అనేది కళాయి మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా చూపించిన విధంగా మీరు తీసుకున్న అటుకులన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్చర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అటుకులు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత శనక్కాయ పప్పులను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, జస్ట్ అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలను కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అటుకులను పల్లీలను మొత్తం మనం ఏ గిన్నెలో అయితే మిక్చర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేవి మాడకుండా ఉంటాయి. మొత్తం ఒకేసారి ఇస్తే మనం తీసేలోపు మాడిపోతాయి అన్నమాట. ఇలా స్ట్రైనర్లో ఉంటే ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అటుకులను పల్లీలను మనం ఏ బౌల్లో అయితే మిక్సర్ కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర బూందీ ఉంటే బూందీ వేసుకోవచ్చు. తర్వాతగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర బజ్జీ ఉంటే బజ్జీ వేసుకోవచ్చు. నేనైతే బయట తెప్పించి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. బజ్జీ వేయటం వల్ల మన మిక్చర్ అనేది తినడానికి బాగుంటుంది. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మన పులుపుకి తగిలినంతగా లెమన్ పిండుకోవాలన్నమాట. నేనైతే 4 లెమన్స్ పిండాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా మొత్తం కలిసేంత వరకు చేత్తో కలుపుకోవాలి. ఈ బజ్జీ కూడా స్మాష్ అయ్యేలా కలుపుకుంటే మసాలా అనేది కొంచెం ముద్దగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ రావట్లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.